శైవాగమంలో శివాలయంలో దక్షిణం గోడలో ఉండాలి ఆయన. దక్షిణం గోడలో ఉంటే ఏమవుతుంది? గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిముఖంగా కూర్చోవచ్చు, ప్రధానమూర్తి దగ్గర అభిముఖంగా కూర్చోకూడదు. ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి, ఇలా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు, మీరు తట్టుకోలేరు ఆ తేజస్సు. మీరు ఆయన ఇలా ఉంటే ఇలా ఉండి నమస్కారం చెయ్యాలి, లేతే అటు తిరిగి ఇటుకి నమస్కారం చేయాలి, అంతేకాని ఇలా ఎదురుగుండా నమస్కారం చేయకూడదు. దక్షిణామూర్తి దక్షిణం గోడలో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు, మీరు ఎదురుగుండా కూర్చోవచ్చు, గోడలో ఉన్నారు కాబట్టి. ప్రధానమూర్తి కాదుగా, కూర్చుని ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చు. కూర్చుంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. మీరు దేని దగ్గర కూర్చున్నారో ఆ లక్షణం మీకు వస్తుంది. అది అందుకు దక్షిణామూర్తి స్వరూపం గొప్పది. విచిత్రం ఏమిటంటే, శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణామూర్తి దగ్గర నిలబడి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోకూడదు. అసలు వీడికి ప్రదక్షిణ విధానం తెలుసని గుర్తు ఏమిటంటే, దక్షిణం దగ్గరికి వెడితే కూర్చోవాలి ఒక 5 నిమిషాలు. అందుకే ఆదరాబాదరాగా శివాలయంలోకి వెళ్ళక నువ్వేం పొందుతావు అంటారు. దక్షిణం గోడ దగ్గరికి వెడితే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నేను సంధ్యావందనం చేసుకుందామని వెళ్తున్నానండి, ఏదో నా అదృష్టమో దురదృష్టమో 2వ అంతస్తులో ఉన్నాను, గ్రిల్లోంచి అన్నీ కనపడుతుంటాయి. ఎవరో వ్యక్తి హా హా అంటున్నాడు, ఏమిట్రా అని ఇలా చూశాను, పందుల్ని తరుగుతున్నాడు. ఎందుకు పందుల్ని తరుగుతున్నాడని చూసే లోపల పరిగెడుతున్న పందుకి ఉచ్చు వేసి పట్టుకుని అది అరుస్తుంటే మూతి కడుతున్నాడు. ఇప్పుడు నా మనసు ఏమవుతుంది? కదిలిపోయిందా? అబ్బా ఎంత బాధపడిందిరా అది అని నేను వెళ్ళి గాయత్రి చేద్దామని గాయత్రి చేస్తున్నాను అనుకోండి, నాకు గాయత్రి పాదాలు కనపడతాయా, మూతి కట్టేస్తున్న పంది కనపడుతుందా? నాకు చెప్పండి, ఏది కనపడుతుంది? నేను ఎటువంటి సన్నివేశం ముందు కూర్చున్నానో దానికి అనుగుణంగా కాలమునందు నియతి మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఉంటుంది. ఆ మనసు చాలా మెత్తని మనసు అనుకోండి, దాని ప్రభావం కొన్ని రోజులు ఉండొచ్చు, చెప్పలేం. అది కొంచెం గట్టి మనసు అనుకోండి, ఓ 10 నిమిషాలకు మర్చిపోవచ్చు. ఇప్పుడు పోయిందా ఆ రోజు సంధ్యావందనంలో, ఆ రోజు గాయత్రి పోయిందా లేదా? నీకు ఎదురుగుండా నీ ధ్యాన శ్లోకంలో ధ్యాన స్వరూపం కనపడిందా? కనపడదు. ఎందుకని? మనసు ఒక్కసారి ఉవ్వెత్తున పైకి ఎగిరిపోయింది. భూమి లోపల ఏదో పెద్ద విస్ఫోటనం సంభవిస్తే గులకరాళ్ళు కూడా పైకి లేచి తగిలితే ఎముకలు విరిగిపోయినట్టు అంత శక్తి ఎక్కడిది గులకరాయికి? భూమి లోపల విస్ఫోటనం అలా పైకి లేచింది. అలా విస్ఫోటనం సంభవిస్తుంది మనసు, అది అలా పైకి లేస్తుంది. లేస్తే అది మళ్ళీ వెనక్కి అణగాలి, అణిగితే తప్ప నువ్వు అడిగిన దాన్ని చూపించదు, అదే చూపిస్తుంటుంది. దేన్ని వలన ఉద్వేగాన్ని పొందావో అది చూపిస్తుంది. మిగిలిన రూపాలన్నిటికీ ఉన్న పరిమితి ఏమిటో తెలుసా? అవన్నీ భావోద్వేగంతో వచ్చాయి. ఒక రాక్షస సంహారం చెయ్యాలని వచ్చిందనుకోండి ఒక అవతారం, రాక్షస సంహారం చెయ్యాలి కాబట్టి ఓ ధనస్సు పెట్టుకుంటుంది, ఓ బాణం పట్టుకుంటుంది, అది యుద్ధాలు చేస్తుంది, నెత్తురు కాచేట్టు చేస్తుంది, ధర్మ సంరక్షణ పక్కన పెట్టండి, అది యుద్ధం చేస్తుంది. కాబట్టి ఆ అవతార చరిత్ర యందు కొంత రక్తసిక్తమైనటువంటి విషయాలు ఉంటాయి, అవి మీ మనసుని కదుపుతాయి. కొంత ఆర్ద్రతో, శోకమో, దయో, కారుణ్యమో, బాధో ఏదో ఒకటి కదులుతుంది. సీతారాముల కథే విన్నారనుకోండి, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు మంచి ఏడుపైనా ఏడుపు వచ్చిందా లేదా, కదిలిందా లేదా మనసు? అవతారముల యందు భావోద్వేగత ఉంటుంది కాబట్టి కదులుతాయి. దక్షిణామూర్తి అవతారం కాదు, చాలా మంది తెలియక దక్షిణామూర్తి అవతారం అంటారు. దక్షిణామూర్తి అవతారము కాదు, దక్షిణామూర్తి మూలస్థానం, అందులోంచి అవతారాలు వచ్చాయి. అదే అవతారం అయితే అది కూడా పొంగిందని గుర్తు. కుంగేది కుంగిపోతే దక్షిణామూర్తి, అన్నీ అణిగిపోయి ప్రశాంతమూర్తి అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు. పందిని పట్టుకోవడం చూస్తే మనసు ఉద్వేగపడింది, కోపిష్టి వాడితో మాట్లాడారు, మీకు కోపం వస్తుంది. మీరు చాలా కోపంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయిందానికి కాందానికి గట్టిగా మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడాక మీకు కోపం ఏటడే అర్థం లేకుండా అలా మాట్లాడతారు. మీరు నేను ఎలా మాట్లాడతాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటారు, మీరు మీకు కోపం వస్తుంది. కోపిష్టి వాడి దగ్గరికి వెడితే మీకు కోపం వస్తుంది. రమించి పాట పాడుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుంది. ఎక్కువ హాస్యమాడివాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీకు నవ్వు వస్తుంది. శాంతంగా ఉన్నవాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాదు, అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు, అది ఉంటే తప్ప అసలు ఏవీ పండవు.
శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదలా నయన. అన్నీ అణగడం కోసమే అన్ని ప్రక్రియలు. దేనికి జపం? మనసు అణగడానికి. పూజ ఎందుకు? మనసు అణగడానికి. పాట ఎందుకు? మనసు అణగడానికి. ప్రవచనం వినడం ఎందుకు? మనసు అణగడానికి. పుస్తకం చదువుకోవడం ఎందుకు? మనసు అణగడానికి. ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి. అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మన కొబ్బరికాయ కొట్టాలి. అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి. ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం, అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతూ ఉంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడరు. మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు. ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం, ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది. అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందనం నియంత్రింపబడుతుంది, ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తి.